సౌత్ నుంచి పాన్ ఇండియా మార్కెట్ ను పవర్ఫుల్ గా పట్టుకున్న హీరోల్లో ప్రభాస్ ముందుంటారు. బాహుబలి తర్వాత కూడా సాహో, సలార్, కల్కిలతో పెద్ద ఓపెనింగ్స్ తెచ్చుకున్నారు. అంటే ఒకే ఫ్రాంచైజీ మీద ఆయన మార్కెట్ ఆగిపోలేదు. ఇప్పుడు యష్ కూడా అలాంటి దశలోకి వెళ్తాడా లేదా అన్నది టాక్సిక్ తో తెలుస్తుంది. యష్ కు ఇప్పటి వరకు పెద్ద పాన్ ఇండియా గుర్తింపు కేజీఎఫ్ వల్లే వచ్చింది. ముఖ్యంగా కేజీఎఫ్ 2 కు మొదటి భాగం ఇచ్చిన హైప్ చాలా ఉపయోగపడింది. రాకీ భాయ్ క్యారెక్టర్ కే దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. కానీ టాక్సిక్ కు ఆ సీక్వెల్ సపోర్ట్ లేదు. పూర్తిగా కొత్త కథ, కొత్త దర్శకురాలు, కొత్త సెటప్. ఇక్కడే యష్ పేరు మీద అసలు మార్కెట్ ఎంతుందో తేలుతుంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం బలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియాలోనే 6 లక్షల వరకు టికెట్లు అమ్ముడైనట్లుగా ట్రేడ్ లెక్కలు చెప్తూ ఉన్నాయి. అడ్వాన్స్ గ్రాస్ కూడా 30 కోట్ల మార్క్ దాటినట్లుగా సమాచారం. రిలీజ్ రోజు ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల ఓపెనింగ్ వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఆ నంబర్ వస్తే యష్ కు అతిపెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే కేజీఎఫ్ లా తెలిసిన ఫ్రాంచైజీతో కాదు, పూర్తిగా కొత్త సినిమాతో ఆ స్థాయి ఓపెనింగ్ తెచ్చుకున్నట్టు అవుతుంది. అదే సమయంలో సినిమాకు ఏ సర్టిఫికేట్ కూడా ఉంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక భాగం తగ్గే అవకాశం ఉన్నా కూడా యూత్ మాస్ ప్రేక్షకుల నుంచి డిమాండ్ మాత్రం బలంగానే కనిపిస్తుంది. ఇక్కడ ప్రభాస్ తో ఎవరు పెద్ద స్టార్ అనే పోలిక అవసరం లేదు. ప్రభాస్ తన మార్కెట్ ను ఇప్పటికే పలు సినిమాలతో చూపించాడు. యష్ కు మాత్రం టాక్సిక్ మొదటి పెద్ద సోలో పరీక్ష. కేజీఎఫ్ పేరు లేకుండా కూడా ఆయన సినిమాకు నార్త్, సౌత్, ఓవర్సీస్ లో అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందా అన్నదే చూడాలి. టాక్సిక్ భారీ ఓపెనింగ్ తో పాటు మంచి రన్ కూడా తీసుకుంటే యష్ కు తర్వాతి సినిమాల దగ్గర లెక్క పూర్తిగా మారుతుంది. ఇక ఆయనను కేజీఎఫ్ లక్కీ స్టార్ అనే ఛాన్స్ ఉండదు. కొత్త కథతో కూడా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగల హీరోగా నిలబడతాడు. మరి టాక్సిక్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి స్టామినా చూపిస్తుందో చూడాలి.